ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఏదైతే షైన్ది పాత కార్బొరేటర్ అనమాట, దీని ప్లేస్లో ఇప్పుడు ఈ కార్బొరేటర్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాము. స్పాకో కార్బొరేటర్. ఇది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. ఏదైతే చోక్ కదా, ఇది యాస్టీస్గా ఎలా ఉందో అలాగే పెట్టేసుకోవాలి. చోకు ఇలా పెట్టేసుకొని రబ్బర్ దానికి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు చోక్ కేబుల్ పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత కార్బొరేటర్ అనేది పెట్టేద్దాము. సేమ్ ఈజీగా ఫిట్ అవుతుంది షైన్ కార్బొరేటర్ దీంట్లో. ఇది పెట్రోల్ పైపు. సేమ్ యాస్టీస్ గా దాని పాదానికి ఎట్లా ఉండో అలాగే పెట్టేస్తున్నాం పెట్రోల్ పైప్. ఇది ఇంకా ఇది కేబుల్ అనేది కొత్త కేబుల్ వచ్చింది ఫ్రెండ్స్. పైన చూపి ఈ పైనుంచి కొత్త కేబుల్ మార్చేసినాము. ఈ షైన్ కేబుల్ అయితే ఇట్లా ఉంటది కదా, ఇదైతే వేరే కేబుల్ వచ్చింది మనకు. దీనికి సపరేట్ ఈ కిట్ కూడా వచ్చేసింది. కార్బొరేటర్ షట్టర్ అనేది పెట్టేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ స్క్రూలు అన్ని జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి. అన్ని ఫిట్ చేసుకున్న తర్వాత దీని 10 నెంబర్స్ బోల్ట్స్ ఉంటాయి కదా, యాసిడియస్గా ఈ బోల్ట్స్ అన్ని పెట్టేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని జస్ట్ పెట్రోల్ ఆన్ చేసి కిక్ కొడితే స్టార్ట్ అయిపోతుంది. పెద్దగా ఏముండదు ఇందులో. ఆల్రెడీ మేము ప్రాక్టికల్గా చూసాం కాబట్టి ఈ కార్బొరేటర్ని ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ కార్బొరేటర్ అయితే హైదరాబాద్లో ఎక్కడ లేదు, అన్ని చోట్ల స్కర్చ్ చేశాను నేను, ఎక్కడ లేదు. వైజాగ్ నుంచి తెప్పించాను నేను. ఫ్రెండ్స్, ఈ కార్బొరేటర్ అయితే ఫిట్ చేసాను చూడండి, స్పాకో కార్బొరేటర్. దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బండి అయితే ఎక్దమ్ స్మూత్ గా అయిపోయింది, సౌండ్ లేకుండా. అసలు ఈ బండి మన దగ్గరకు వచ్చింది ఏంటంటే మెయిన్ గా ఐడ్లింగ్ కంట్రోల్ లేదని వచ్చింది.
అయితే పాత కార్బెటర్ దీనికి ఎన్నిసార్లు క్లీన్ చేసి ఏం చేసినా కూడా ఇది వర్కౌట్ కావట్లేదు అని ఈ స్పాకో కార్బెటర్ తెప్పించాను. చూడండి, ఈ కార్బెటర్ అయితే మనకు 2500 వరకు వచ్చింది. ఈ పర్ఫార్మెన్స్ అనేది చాలా నీట్గా స్మూత్గా ఉన్నది ఫ్రెండ్స్. ఇది అసలు ఈ నడిచిన తర్వాత చూద్దాము కస్టమర్ రివ్యూ ఎలా ఉంటుంది అనేసి. థ్యాంక్ యూ.